వైద్యురాలు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన సోమవారం అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన స్థానిక సిఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం రామచంద్రపురం బిహెచ్ఎల్ హెచ్ఐజీ కాలనీలో కుటుంబ సభ్యులతో కలిసి రచనారెడ్డి నివాసం ఉంటున్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న ఆమె బాచుపల్లిలోని మమత ఆసుపత్రిలో ఇంటెన్సివ్ చేస్తున్నారు. తన దినచర్యలో భాగంగా యథావిధిగా ఆసుపత్రికి వెళ్తున్నానని చెప్పి తన కారులో బయలుదేరింది. కృష్ణారెడ్డిపేట రింగ్ రోడ్ వద్ద కారు అదుపు తప్పి రోడ్డు పక్కకు ఆగిపోయి ఉండటాన్ని స్థానికులు గమనించారు. అప్పటికే రచనారెడ్డి తన కారులో డ్రైవింగ్ సీట్ లో సుఖతప్పి పడిపోయిందన్నారు. దీంతో పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే హుటాహుటిన అమీన్పూర్ సిఐ నాగరాజు సంఘటన స్థలాన్ని చేరుకొని పరిశీలించారు. సుఖతప్పి ఉన్న రచనారెడ్డిని చికిత్స నిమిత్తం ఆసుపత్రి తరలించినప్పటికీ సాయంత్రం వరకు మృతి చెందింది. రచనారెడ్డి కారులో సుఖతప్పి ఉన్నప్పటికీ చేతికి ఇంజెక్షన్ కాన్లా పెట్టి ఇంజెక్షన్ ద్వారా విషయం తీసుకుని ఉంటుందని పోలీసులు ప్రాథమిక విషయాలు తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అమీన్పూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంవత్సరాలు మమతా మెడికల్ కాలేజ్లో పీజీ చేస్తుంది డాక్టర్గా. మమతా హాస్పిటల్ బాచుపల్లిలో ఇంటర్న్ చేస్తుంది. మార్నింగ్ ఇంట్లోంచి హాస్పిటల్కి వెళ్తాను బయలుదేరడం జరిగింది. ఆమె మార్గ మధ్యలో తను మరి ఇంజెక్షన్ తీసుకుందో ఏదో గుర్తు తెలియని ఇంజెక్షన్ తీసుకుంది. దానివల్ల అన్కాన్షియస్ అయితే ఆమెను హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. మమతా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈరోజు ఈవినింగ్ 4:30 ప్రాంతంలో లేడీ చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన డెడ్ బాడీని ఇమీడియట్గా ప్రాంతీయ గవర్నమెంట్ హాస్పిటల్కి పోస్ట్మార్టం నిమిత్తం షిఫ్ట్ చేసిన. ఇంకా వాళ్ళ తల్లిదండ్రుల ఫిర్యాదు ఇవ్వలేదు. వాళ్ళ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం.